ఫస్ట్ ప్రాబ్లం ఏంది అని అంటే పెన్షన్స్ లేవు. రెండో ప్రాబ్లం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పెట్టినవి కూడా ఏం దాని మీద ఓకే ఓకే ఒక్క నిమిషం వినండి ఖాళీ. మన గురించి ఏమంటారు తెలుసు కదా, ఆడవాళ్ళని 3 కొప్పులు ఒక దగ్గర 3 వడాయి అంటారు. అట్లా కాకుండా మనం 3000 కొప్పులైనా 3 లక్షల కొప్పులైనా ఒక దగ్గర ముడివడాలి, అందరితో మంచిగా ఉండాలి, వినాలి చెప్పేది. మీరు చెప్పారు కదా. అయితే ఇప్పుడు గౌలీపుర వాసులందరికీ మళ్ళొకసారి నమస్కారాలండి. గౌలీపురాలో పొద్దునుండి తిరుగుతున్నాం. చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఎక్కడ పోయినా కూడా పాత డ్రైనేజ్లు ఉన్నాయి కాబట్టి మొత్తం మురుగునీరు నల్ల నీళ్ళు అన్నీ కూడా కలిసి వస్తున్నాయి. మరి ఇప్పుడు మీరు చూపించిన ఆ నల్ల నీళ్ళు చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. దాన్ని ఖచ్చితంగా జలమండలికి సంబంధించి ఎవరైతే ఉంటారో ఎండి గారు వాళ్ళకి పంపిద్దాం, ఇది ఒకసారి పంపించి చూడమని చెప్దాము. ఎందుకంటే అప్పుడు కొంచెం వాళ్ళు ఎవరైనా వస్తారేమో ఆఫీసర్లు చూసుకుందాము. అయితే ఈ మరీ ఘోరంగా ఉంది, ఆయిల్ లెక్కనే ఉంది, మరీ దారుణంగా ఉంది. సో ఈ క్వాలిటీ వాటర్ ఇస్తున్నామంటే నిజంగా అది కూడా హైదరాబాద్లో అంటే అన్యాయం. ఎందుకంటే నిన్ననే 2 రోజులు విశ్వనగరం అని చెప్పి ఇంటర్నేషనల్ సెమినార్ పెట్టిరు. 2 రోజులు మొత్తము. ఆ 2 రోజులు కూడా మొత్తం డబ్బా కొట్టుడే సరిపోయింది. హైదరాబాద్ ఇట్లుంది అట్లుందని, కానీ నల్ల నీళ్ళు మాత్రం ఇక్కడనే వస్తలేవు. నిజంగా ఇంతకుముందు అవ్వ మాట్లాడుకుంటూ ఒక మంచి మాట అన్నది, మాదే అసలైన పట్నం ఇది, ఇప్పుడు మేము ఊరైపోయినాం, వేరే ఏదో పట్నం అయిపోయింది అన్నది. ఇది ఒరిజినల్ సిటీ ఓల్డ్ సిటీ అయిపోయింది, న్యూ సిటీ ఏమో బెస్ట్ సిటీ అయిపోయినట్టు అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఒరిజినల్ సిటీ ఓల్డ్ సిటీకి వారికి ఉన్నటువంటి గౌరవం రావాలి, ఆత్మాభిమానం దక్కాలంటే, మన వాళ్ళందరికీ కూడా మంచి ఫెసిలిటీస్ రావాలి అంటే మనందరం కూడా ఫైట్ చేద్దాం. తమ్ముడు అనిల్ చెప్పింది ఇప్పటిదాకా, మా శైలజ చెప్పింది ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, నన్ను లొలిపెట్టి తీసుకొచ్చింది ఈడదాకా. ఇప్పుడు రావాల్సిందే అని, అందుకే వచ్చి చూస్తేనే అర్థమవుతుంది. అందుకే ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ జాగృతి జనంబాట అనే కార్యక్రమము ఇక్కడ కాదు, మొత్తం అన్ని జిల్లాలలో ఇట్లనే పోతున్నాము. ప్రతి గల్లీకి పోయి చూస్తున్నాం సమస్య. ఎందుకంటే ఒకళ్ళు అడిగేటోళ్ళు ఉంటే కొద్దిగా కదులుతుంది, యంత్రాంగం కదులుతుంది, ఆఫీసర్లు కదులుతారు, 10 మంది కదులుతారు. సో మేము ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఈరోజు కూడా చెప్పిండ్రు, అంతకుముందు ఎన్నడూ రానోళ్ళు గల్లీలలో తిరుగుతురట. ఇలా అన్ని పార్టీల వాళ్ళు పొద్దునుండి ఇక పార్టీల పేర్లు ఎందుకు కానీ అన్ని పార్టీల వాళ్ళు తిరుగుతురట, చెత్తలు సాఫ్ చేపిస్తురట. మంచిదే కదా మనం కదిలితే. సో దానికోసమే కదులుతున్నాం. అయితే మా ఆడబిడ్డలందరికీ కూడా మళ్ళీ ఒకసారి నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న యూత్ అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఒకటి ఇనిషియేట్ చేసి వదిలిపెట్టొద్దు, ఇవ్వాల్సిందే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం కూడా ప్రత్యేకంగా అడిగి చూద్దాము. మరి దానికి ఫెసిలిటీస్ ఏమున్నాయో తెలియదు. ఇక్కడ ఐటీఐ ఉందా చూద్దాము. ఐటీఐ ఉంటే ఓకే, లేకపోతే మాత్రం ఐటీఐ బెటర్ ఇచ్చడానికి తప్పకుండా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను తెలియజేస్తున్నా. లైబ్రరీ ఎట్లా ఉందో చూసుకొని డెవలప్ చేద్దాం. లైబ్రరీ గవర్నమెంట్ చేసిందా సరే, లేకపోతే జాగృతి నుండన్నా చేసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. అట్లానే చాలా మంది నాకు ఒకటి ఈ మధ్య ఆఫర్ కూడా చెప్పిండ్రు, స్కూల్ పిల్లలకి ఈ కోడింగ్ కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్పించడానికి వాళ్ళే బస్ వేసుకొని వచ్చి వాళ్ళే ఉండి నేర్పించిపోతామని అంటున్నారు. అట్లాంటివి మన ఓల్డ్ సిటీ ఏరియాలో తప్పకుండా ఫెసిలిటీ క్రియేట్ చేసుకుందాం. మీరు కమ్యూనికేషన్లో ఉంటే వాళ్ళని మీకు అటాచ్ చేసుకొని ఆ పని చేసుకుందాం. అట్లనే ఒక్కొక్కటి పెన్షన్లు అయితే ఏంది, మరి డబుల్ బెడ్రూమ్స్ అయితే ఏంది, వీటన్నిటి కోసం కూడా చేయాలి. ముఖ్యంగా బస్సెస్ మీరు చెప్పినట్టు మరి ఎట్లా బస్సు రావాలి అన్నదానికి ఆ సెట్విన్ చిన్న బస్సులు ఎందుకు బంద్ అయినాయి అన్నదానికి కూడా తప్పకుండా వస్తాయా, పెద్దవి కూడా వస్తాయి. ఓకే తప్పకుండా బస్సు వచ్చే విధంగా కూడా మరి మ్యాక్సిమం ట్రై చేద్దాం. అయితే మీ అందరు నేను కోరేది ఒకటే, ఎప్పుడు ఎన్ని కష్టాలున్నా మంచిగా ఇట్లా నవ్వుకుంటూ ఉండాలి. ఎందుకంటే కష్టాలు అనేవి ఉంటాయి మనుషులం అంటే, కానీ నవ్వాలి, కొట్లాడాలి. మనం ఇట్లా మూతి ముడేసుకొని ఉంటే మన కష్టం ఇంకా పెద్దగా అనిపిస్తుంది మనకు. కాబట్టి రోడ్లు కొంచెం మంచిగా అవుతున్నాయా? మంచిగా లేవు కదా. మేము వచ్చినాం కదా, మంచిగా అయితే మెల్లగా చేద్దాం. పింఛన్లు వేయాలంటే రేవంత్ రెడ్డితో బాగా కొట్లాడాలి. ఇప్పుడు ఆయన అడుగుతున్నాం 2 ఏళ్ల నుంచి పెన్షన్. ఏం చెప్పిండు సీఎం సారు, నేను అధికారంలోకి ఎక్కంగానే 4 రోజులు ఇస్తా అన్నాడా?